ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం గ్రాబ్ బాక్స్. అది కూడా రెండు ఏంటో అనుకుంటున్నారా? ఒకటి జ్యువెలరీ సబ్స్క్రిప్షన్ బాక్స్, ఒకటి బ్యూటీ సబ్స్క్రిప్షన్ బాక్స్. జ్యువెలరీ సబ్స్క్రిప్షన్ బాక్స్ వచ్చేసి 499 రూపీస్ అండి, అండ్ బ్యూటీ సబ్స్క్రిప్షన్ బాక్స్ వచ్చి 399 రూపీస్. ఈ రెండు ఈరోజు ఓపెన్ చేసి ఏమేమి పంపించానని చూద్దాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇది ఎలా ఆర్డర్ చేయాలి అన్న క్లిప్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాం జ్యువెలరీ సబ్స్క్రిప్షన్ బాక్స్. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఒక పేపర్ మీద రాసి ఉంటాయి ఏ ప్రోడక్ట్స్ వచ్చాయి అన్నది, అండ్ ఒక రీయూజబుల్ బ్యాగ్లోని ప్రోడక్ట్స్ అన్ని మన జ్యువెలరీ అంతా ఇందులో పెట్టుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్, అండ్ కొంచెం డెకరేషన్ కూడా. మనం 500 పే చేసాం కదా, 500 రూపీస్ 1900 వర్త్ జ్యువెలరీ పంపించారంట. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఇందులో 9 జ్యువెలరీ పీసులు ఉన్నాయంట. ఏవేవో మనం చూద్దాం. చాలా జ్యువెలరీస్ కనిపిస్తున్నాయి. 1 by 1 మనం చూద్దాం. ఓ సచ్ క్యూట్. ఫస్ట్ నాకు నచ్చింది ఒక చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. సచ్ బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నా దగ్గర ఇంతకు ముందు ఇవి ఉన్నాయి, సేమ్ ఇలాంటివే నా దగ్గర ఉన్నాయి. ఇది యాంటిక్ గోల్డ్ అంటే డల్ గోల్డ్ జ్యువెలరీ ఫినిష్. నా దగ్గర ఇంతకు ముందు ఉన్న వాటిలో ఈ కింద ఈ టాసల్స్ ఏదైతే ఉందో అవి లేవన్నమాట. ఈ మేద్ వరకే ఉండేది. ఇది మరి కొంచెం అందాన్ని ఇచ్చింది కదా. ఇవి ఈ డల్ గోల్డ్ ఫినిష్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మీరు ఇండియన్ మీద వేసుకున్న, వెస్ట్రన్ మీదకి వేసుకున్న, చుడిదార్ మీదకి వేసుకున్న, చీరల మీదకి వేసుకున్న, ఇది చాలా యూనిక్ లుక్ ఇస్తుంది అనమాట. ఇది నా ఫస్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ సెకండ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి చాలా పెద్దవి. ఓకే చూడండి, ఇది నా సెకండ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇది చూడ్డానికి పెట్టుకుంటే అంటే చూసిన వాళ్ళకి ఇది చాలా హెవీ అనిపిస్తుంది, బట్ ఇది ఎంత లైట్ అంటే మీరు డే మొత్తం కూడా పెట్టుకుని హ్యాపీగా ఉండిపోవచ్చు. అంత లైట్ అనమాట. సూపర్ లైట్. అసలు మీకు తెలియదు మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారని. మధ్యలోనే పింక్ కలర్ స్టోన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నా సెకండ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇంప్రెస్. అండ్ థర్డ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా పెద్దవి. సచ్ స్టేట్మెంట్ పీస్ లాంటి జ్యువెలరీ. ఇది చూడ్డానికి అయితే రుద్రాక్షలాగా ఉంది కదా మోడల్ ఏదైతే, బట్ ఇది నార్మల్ పూసలే, బట్ చాలా పెద్దవి, చాలా పెద్దగా అనిపిస్తాయి. ఇది పెట్టుకున్న క్లిప్స్ అన్ని నేను పక్కన యాడ్ చేస్తాను, లేదంటే లాస్ట్కైనా యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఒక పెద్ద నెక్ పీస్ వచ్చింది. వావ్, సో బ్యూటిఫుల్. ఇది సిల్వర్ కలర్లో ఉంది. ఫుల్గా సిల్వర్ కాదు, సిల్వర్ ప్లస్ బ్లాక్ మెటల్ కలిసి ఉంది. మధ్యలో ఏదైతే ఉందో అందులో బ్లాక్ మెటల్ కలిసి ఉంది, మిగిలిందంతా సిల్వర్ ఉంది. మధ్యలోని చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. మీరు బ్లాక్ కలర్ కుర్తీ ఏదైనా వేసుకుని, లేదా వైట్ కలర్ కుర్తీ వేసుకుని దాని మీద ఇది వేసుకుంటే అద్దిరిపోద్ది. దాని తర్వాత నేను ఒక చోకర్ రిసీవ్ చేశాను. క్యూట్ సా చోకర్. ఆ మధ్యన కొంచెం ఒక 2-3 మంత్స్ ముందు చోకర్లు చాలా ట్రెండింగ్లో నడిచాయి కదా. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని చోకర్లే కనిపించాయి. ఇది ఇలా ఉంటుందన్నమాట. సింపుల్గా ఒక చిన్న పెండెంట్ ఉంది, అది మీ మెడకి ఇక్కడ ఉంటుంది. ఇంకొకటి అయితే ఇలా 3 వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఈసారి అన్ని పెద్దవి పంపించారనమాట. వైట్ కలర్ ముత్యాల్లాగా ఉండే ఈ ఇయర్ రింగ్స్ సూపర్ ఉన్నాయి అబ్బా. ఇంకొకటి సూపర్ సింపుల్ ఇయర్ రింగ్స్ ఒకటి. ఇవి జీన్స్ల మీదకి, టీషర్ట్స్ మీదకి క్యాజువల్లీ చాలా బాగుంటాయి అన్నమాట. కాలేజీలకి వీళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా, క్యాజువల్గా, సినిమాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుంది ఇది. దాని తర్వాత వచ్చింది ఒక పెద్ద నెక్ పీస్. ఇది లాంగ్ చైన్ వచ్చింది, దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది డిజైన్ అన్నమాట. మీరు ఇది మీదకి కూడా వేసుకోవచ్చు, కిందకి కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది కిందకే నచ్చుద్ది. అంటే ఇక్కడ వరకు వచ్చింది అయితేనే నాకు నచ్చుతుంది అనమాట ఇది. సో బ్యూటిఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఇయర్ కఫ్ ఒకటి రిసీవ్ చేశాను. అండ్ సూపర్ క్యూట్ ఇయర్. ఇది ఎలా పెట్టుకోవాలి అనేది ఫిగర్ అవుట్ చేయాలి, ఎందుకంటే నాకు ఇది అర్థం అవ్వలేదు ఎలా పెట్టుకోవాలి అనేది. 500కి మొత్తం నేను 9 పీస్ జ్యువెలరీ రిసీవ్ చేశాను. అండ్ ఓవరాల్లీ చూస్తే సూపర్ అండి జ్యువెలరీ బాక్స్. మీరు స్టేట్మెంట్ నెక్లెస్లు డిఫరెంట్గా అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, అన్నీ మనం యూజ్ చేయొచ్చు అన్నట్టే ఉన్నాయి. సో గుడ్.
మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే కింద నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఒకసారి చెక్ చేయండి. నా మనం చూడబోతున్నాం బ్యూటీ బాక్స్లు అయితే రెండింటికి ఒక్కలాంటి బాక్స్లే వస్తాయి. అండ్ ఓపెన్ చేసి చూస్తే ఏమన్నాయి చూద్దాం. ఇదికైతే చాలా బరువుగా ఉంది. ఓకే, ఫస్ట్ ఎంత పెద్దది అండ్ వెయిట్ వచ్చేసి 212 grams ఆఫ్ వాల్నట్ స్క్రబ్. ఇది నేను ఇంతకు ముందు కూడా బోల్డ్ సార్లు యూజ్ చేశాను. షాపింగ్ మాల్స్లో అన్నింటిలోనే అక్కడ స్టాల్స్ పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఇది దొరుకుతుంది అనమాట. ఇది విత్ స్మూదింగ్ కోకో బటర్తో ఉన్న ఆప్రికాట్ స్క్రబ్ ఫస్ట్ ఇది. అండ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనం పే చేసాము మనం దీనికి పే చేసాము 399 రూపీస్. అండ్ వీళ్ళు వర్త్ ప్రోడక్ట్స్ 1500 వర్త్ ప్రోడక్ట్స్ పంపించంట. 1 2 3 4 5 6 7 మొత్తం 7 ప్రోడక్ట్స్ వచ్చాయి. దాంట్లోని ఫస్ట్ ఇదైతే ఈ వాల్నట్ స్క్రబ్. అండ్ నేను తర్వాత రిసీవ్ చేశాను ఈ కాటన్ ప్యాడ్స్ అనమాట. ఇది 36 రూపీస్. అండ్ ఎన్ని కాటన్ ప్యాడ్స్ ఉన్నా అస్సలు సరిపోవు కదా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఒకటి ఇలా బోల్డ్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 36 రూపీస్. ఇవి కాటన్ ప్యాడ్స్. దాని తర్వాత నేను రిసీవ్ చేశాను ఒక ఐలైనర్, మంచి బ్లూ కలర్ ఐలైనర్, అంత షార్పబుల్ పెన్సిల్ అనమాట. అరే వా, పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. షార్పబుల్ పెద్ద పెన్సిలే, మరి చిన్న పెన్సిల్ కూడా కాదు. ఓవరాల్ ఎంత పెద్ద. ఓకే, ఫ్యాకాన్ డెడ్ సీ మడ్ ఒకటి రిసీవ్ చేశాను. దీని కాస్ట్ ఇది మొత్తం మనం 3 years వరకు యూజ్ చేయవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. అండ్ మడ్ మాస్క్లు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సూపర్గా పనిచేస్తాయి. అండ్ మీ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. డెడ్ సీ మడ్ హ్యాస్ ఈ మడ్ మాస్క్ ఏం చేస్తుంది అంటే మీ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, మీ పోర్స్లో ఉన్న డర్ట్ని రిమూవ్ చేస్తుంది అంట. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది అంట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. మనం యూజ్ చేయొచ్చు 3 years వరకు. ఫ్యాకాన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అనమాట. నేషన్ నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్ అంట. ఇది పర్పుల్ కలర్ నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్. మీకు ఎప్పుడైనా టైం లేదు నెయిల్ పాలిష్ పెట్టుకుని అది ఎండే వరకు వెయిట్ చేయడానికి అంటే జస్ట్ స్టిక్కర్స్ తీసి మనం నెయిల్స్కి అంటించేసుకుంటే అయిపోతుంది. మొత్తం 12 పీస్ ఉన్నాయి. అంటే ఒకటి ఏదైనా మిస్టేక్ మనం పాడు చేసినా ఇంకోటి పెట్టుకోవచ్చు. మొత్తం 12 స్టిక్కర్స్ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు ఈ 2 బాక్సుల్లోని ఒక ఇండిపెండెన్స్ డే కోసం 2 బ్యాచ్లు పంపించారు. ఇది స్పెషల్ గిఫ్ట్ లాగా, ఒక టోకెన్ ఆఫ్ లవ్ లాగా అనమాట. క్యూట్. సాహిల్ వస్తే హ్యాపీ అయిపోతారు. అండ్ దాని తర్వాత మనం రిసీవ్ చేసాము ఇంకొక ప్రోడక్ట్. నేను వీటి ప్రైజెస్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను సో దట్ మీరు కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇది ఒక ఎసెన్షియల్ ఆయిల్. ఇది మీ ఫ్యాకాన్ కంపెనీ నుంచి ఒక ఎసెన్షియల్ ఆయిల్ వచ్చిందండి. ఇది మీకు చాలా రిలాక్సేషన్ ఇస్తుందంట, చాలా హాయిగా అనిపిస్తుంది అంట. అయితే చాలా బాగుంది. ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి ఇది వచ్చేసి 10 ml. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. ఇది 10 ml ఎసెన్షియల్ ఆయిల్. అంటే ఈ స్మెల్ మీకు ఏదైతే ఉంటుందో అది మీకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి ఇస్తుంది. అండ్ మీరు హెడ్ఏక్లు అలాంటివి ఏమైనా డిప్రెషన్, హెడ్ఏక్, సాడ్నెస్ ఇలాంటివి ఏమైనా అనిపిస్తే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఇన్స్టెంట్గా మన మూడ్ ఏదైతే ఉందో అది బూస్ట్ చేస్తే అలాంటి ఎసెన్షియల్ ఆయిల్లో ఇది ఒకటంట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. అండ్ మన స్టార్ ప్రోడక్ట్ ఏంటి అంటే SFR మూన్ చైల్డ్ హైలైటర్ కిట్. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఇది ఒక హైలైటర్ కిట్. టోటల్ 6 షేడ్స్ ఉంటాయి ఇలాగా. బట్ ఇందులోని ఒక డిజాస్టర్ అయిపోయింది. ఏంటి అంటే ఇది ఇలా ఉంటుంది, లైక్ కార్డ్బోర్డ్. ఒక్క కలర్ ఏదైతే ఉందో అది విరిగిపోయి వచ్చింది. బట్ నాకు మెయిల్లోనే వాళ్ళు పంపించారనమాట. ఇది చాలా డెలికేట్గా, చాలా క్రీమీ టెక్స్చర్లో ఉండడం వల్ల ఎంత ట్రై చేసినా అది ఇరుగుతుంది అని. బట్ అది కొంచెం యాషీ కలరే కాబట్టి నేను అంత సాడ్ అవ్వలేదు. అండ్ ఈ హైలైటర్ కలర్ పిగ్మెంటేషన్ చూడండి. వావ్, బ్యూటిఫుల్. మీరు హైలైటర్గా యూజ్ చేయొచ్చు, ఐ షాడోగా యూజ్ చేయొచ్చు, ఎంత మల్టీపర్పస్గా మీకు ఎలా నస్తే అలా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా క్యూట్ ప్యాకేజింగ్తో వచ్చింది. అంటే నేను గ్రాబ్ బాక్స్లో రిసీవ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి. ఇప్పుడు మీరు గ్రాబ్ బాక్స్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఆర్డర్ చేయాలన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకుని నేను చూపిస్తూ ఉంటాను. అంతేకాకుండా మీకు ఇక్కడ అన్నిటిది ప్రైస్, కాస్ట్ నీట్గా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తాను, అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా రాస్తాను. సో దట్ మీకు అన్నీ అర్థమవుతాయి. సో దట్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని కింద పేర్లు అండ్ ఇవి నేను ఈ మంత్ రిసీవ్ చేసిన గ్రాబ్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అండ్ గ్రాబ్ బాక్స్ బ్యూటీ బాక్స్లో ఏమేమి
ఇది ఈ మంత్ మీరు చూసారు కదా గ్రాబ్ బాక్స్ జ్యువెలరీ బాక్స్లో ఏమొచ్చాయి అండ్ బ్యూటీ బాక్స్లో ఏమొచ్చాయి అన్నది అన్నిటిది ప్రైజెస్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా రాస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.